పంచ్ పటాకాలోది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో లవర్స్ కి ఒకరి మీద ఒకరికి చాలా కోపం వస్తుంది? కిస్ చేయనప్పుడు. కాకపోతే నువ్వే వెళ్ళి ముద్దివ్వాలి. వాళ్ళప్పుడు కోమాలకు వెళ్తుంటారు కదా ఇడుస్తుంటే. నెక్స్ట్, నా లవర్ మా చెల్లెని కూడా ట్రై చేసినప్పుడు కోపం వస్తుంది. అలాంటోడిని రోడ్ మీద తీసుకొచ్చి పీక మీద కాలు పెట్టి కస్ 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 పిసికేయాలి. దాని తర్వాత పెద్దమ్మ గుడికి వెళ్ళి మటన్ చికెన్ తినిపి. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ రీఛార్జ్ చేయించకపోతే. మొత్తం అన్ని నెక్స్ట్, మనం థియేటర్ లో కార్నర్ సీట్ దొరికినప్పుడు కూడా అమ్మాయి కోఆపరేట్ చేయకపోతే ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తాను. నువ్వు కూర్చొని పక్కనున్న ఈడు అమ్మాయి అనుకో, ఈ అమ్మాయిని వదిలేసాయి. వాడిప్పుడు కోఆపరేట్ చేయడు, నువ్వేమో ముద్దు కోసం అడుగుతుంటావు. సినిమా స్టార్ట్ అయింది. డబ్బులు ఇస్తాను. ఆరే 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 కుర్రోడు సూపర్లో పోలేడున్నది నాటలో చూడను. రేయ్, అమ్మాయి అయ్యుండి నీకు సిగ్గులేదా? లేసి లాగి పెట్ట ఒకటి కొట్టు. నీకు ఇప్పుడు ఈసారి ఇద్దరు అమ్మాయిలు, హాట్ అమ్మాయిలు. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో వచ్చినాం. లవర్ని హ్యాండిల్ చేసి పోతే మరి రఫ్ హ్యాండిల్ వెళ్ళిపోను. ఆడంత ఈజీగా ఇట్లా లేపిండు. నా బాయ్ ఫ్రెండ్ నన్ను చూడకుండా పక్కదాన్ని చూసినప్పుడు నాకు కోపం వస్తుంది. అవును, మరి పౌడర్ ఎట్టుకుని పోవచ్చుగా. మీరు అట్లే పాచి మొక్కలుతారు. అరే రీఛార్జ్ చేసినావారా? నెక్స్ట్, ఆన్లైన్ లో ఉన్నప్పుడు మెసేజ్ చేయకపోతే కోపం వస్తుంది. నీకు కూడా నీకు ఈ వయసులోనే తెలిసిపోయింది. నాకు ఇన్నేళ్ళు పట్టింది. నెక్స్ట్, దిస్ ఇస్ విజయ్. ఏయ్, నువ్వు ఇది చెప్పు. నామ్ విజయ్ దినానాథ్ చౌహాన్. మీ విజయ్ దినానాథ్ చౌకల్. విజయ్ దినానాథ్. నేను దగ్గర నుంచి చూసుకున్నా. ఇప్పుడు చూడు మా యాదమ్మరాజు ఎలా చెప్తాడు ఇది మాడ్యులేషన్ లో. నామ్ విజయ్ దినానాథ్ చౌహాన్. హై, అర్థమైంది. मेरा नाम विजय जोहर चांद. ఆడు చెయ్యి కడుక్కున్నా, సబ్బెడ కడుక్కో. నించని చెప్పరా. नाम विजय तेरा नाम है. దేవ్ దేవ్ దేవుడా ఓరోరి దేవుడా దేవ్ దేవ్ అదేదో లోపల దేవుడా ఓరోరి. నెక్స్ట్, లవర్ ముందు ఇంకో అమ్మాయికి కిస్ చేసినప్పుడు. అసలు వాడికి ఫ్యూచర్ ఉంటదంట తర్వాత. ఆడు మగాడు రా బుజ్జి, ఆడు మగాడు. నెక్స్ట్, బైక్ మీద రైడ్కి వెళ్ళేటప్పుడు అమ్మాయిలతో మధ్యలో బ్యాగ్ పడితే. ఇప్పుడు వీడేమో స్పీడ్ బ్రేకర్ ఉందని ప్లాన్ చేస్తాడు, ఇట్లా వెనకాల చూస్తాడు, స్పీడ్ బ్రేకర్ వస్తుంది కానీ. నెక్స్ట్, మన బాయ్ ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చి పిన్ కోడ్ చెప్పనప్పుడు. మన బాయ్ ఫ్రెండ్ ఇద్దరికి ఒకటేనా? చెప్పొద్దని చెప్పాను కదే. ఎందుకు చెప్పేశావు? సారీ అక్కడ బయట చూసుకుందాం. నెక్స్ట్, నేను బీర్ తాగేటప్పుడు మా పోరు వచ్చి నా బీర్ గుంజుకొని తాగినప్పుడు నాకు కోపం వస్తుంది. బియర్ ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా? బీరే ముఖ్యం. వండర్ఫుల్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్. ఒకరితో శబాష్ అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి? పటాసులు పంచి వెళ్ళినప్పుడు అందరు శబాష్ అంటున్నాను. పేర్లేదుగా, ఇప్పుడు ఏమంటాను? నెక్స్ట్, ఫుల్ బాటిల్ దింపకుండా తాగినప్పుడు దోస్తులు శబాష్ అంటారు. అది మందా ఫినైలా? నెక్స్ట్, ఇద్దరికి రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వస్తే శబాష్ అంటారు. నెక్స్ట్,
రవాణా ముంగడ శ్రీముఖితో డాన్స్ చేస్తే శబాస్ అనిపించుకుంటా. నువ్వు శ్రీముఖితో డాన్స్ చేయాలి అంతేగా రా. నాతో డాన్స్ చేయాలంటే కొన్ని కండిషన్స్. అయితే ఆ కండిషన్ నెంబర్ 1 ఏంటంటే నువ్వు ఒక ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేయాలి. దాని తర్వాత రాజు ఎంటర్ అవుతాడు, వాడితో కూడా డాన్స్ చేయాలి. దాని తర్వాత నువ్వు డాన్స్ చేయొచ్చు నీకు ఓపిక ఉంటే. ఇలా రా, నువ్వు ఇంత చేసినందుకన్నా నీకు శబాష్ అనాలి. వెరీ గుడ్ చపాయిలా. నెక్స్ట్ పక్కన పోరిని మనం పాడేసినప్పుడు నా దరిద్రాన్ని నువ్వు తీసుకున్నారా శబాష్ పో అంటాడు. 10 మంది ట్రై చేసిన పడని అమ్మాయి నేను ట్రై చేసినప్పుడు పడ్డప్పుడు నా ఫ్రెండ్స్ నువ్వు తోపురా మామ అంటారు. కరెక్ట్ చూసుకొని అట్టుపండు తొక్కులే కరెక్ట్ పడాలి ఈసారి. శోభనం గదులకు పాల గ్లాస్ తో వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు పాపతో బయటికి రావడం. 9 నెలలు చేస్తారా శోభనం? హరి చెప్పు. ఎవడు ఏమనలేని శబాష్. అక్క చెప్తా ఎవడు ఏమనలేని శబాష్.